ఏపీ ఎస్7 సంబంధించి 7th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో ఈ పేపర్ వచ్చేసి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో మ్యాక్సిమం మీకు మనకేంటంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి దాదాపుగా 60 to 70% క్వశ్చన్ అయితే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు పేపర్ వచ్చేసి మొత్తం 180 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ 80 మార్క్స్లో మనకు బిట్ పేపర్ కూడా ఉంటుంది, గ్రామర్ పాయింట్. ఇక్కడ చూడండి సెక్షన్ ఏలో మీకు రీడింగ్ కాంప్రహెన్షన్ కింద మొత్తం అయితే 30 మార్కులు అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఒక లైన్ ఇచ్చారు. ఆ లైన్ చదివి దాని బేస్తో మీరైతే 5 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 2 మార్క్స్, 5 2 is 10 అనమాట. సో అవన్నీ అయితే రాసి ఉంటుంది ఆన్సర్స్. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ లైన్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ ఒక స్టాండ్ ఇచ్చారు లైన్స్ లాగా. ఆ స్టాండ్ చదివి దాని మీనింగ్ మనం అర్థం చేసుకొని కింద ఇచ్చిన 5 క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అవన్నీ చూసుకోండి 5 క్వశ్చన్స్. అండ్ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ కూడా సేమ్ ఒక ప్యాసేజ్ ఇచ్చారు. ఆ ప్యాసేజ్ చదివి అర్థం చేసుకొని ఇక్కడ ఒక 5 క్వశ్చన్తో ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్కి మీరైతే ఆన్సర్ రాస్తూ ఉంటుంది. అది కూడా చూసుకోండి. అని చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఈ ప్యాసేజ్ కూడా మొత్తం చదవండి. 5 1 5 అని ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్. ఈ ప్యాసేజ్ మొత్తం చదివి ఇక్కడ ఏం ప్యాసేజ్ అంటే హెలెన్ కిల్లర్ గురించి ఉంది. ఇది మొత్తం చదవండి. చదివిన తర్వాత వాట్ టైప్ ఆఫ్ ఉమెన్ వాజ్ హెలెన్ కిల్లర్ అంటే ఆ ప్యాసేజ్ మీద కొన్ని క్వశ్చన్స్ ఒక 5 అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా చూసుకోండి. అండ్ ఇవి కూడా అంతే. సో 5 1 5. అండ్ ఇక్కడ చూడండి, రీడ్ ద పై చార్ట్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సేమ్ దీనికి కూడా అంతే. ఈ పై చార్ట్ని మీరు చూసి పై చార్ట్ మీద అడిగిన క్వశ్చన్స్ మీద అయితే ఆన్సర్ రాసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్, 5 1 5. ఇది చూడండి పై చార్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి 5. 5 చూసుకోండి. ఆన్సర్ అయితే చేస్తారో చెక్ చేసుకోండి. జస్ట్ యూ కెన్ యూజ్ యాజ్ ఏ ప్రాక్టీస్ పేపర్. సెక్షన్ బి చూడండి, క్రియేటివ్ రైటింగ్. దీంట్లో మీకు లెటర్ రైటింగ్ కానీ ప్యాసివ్ రైటింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి, యూ హ్యావ్ లెర్న్ ద స్టోరీ ఏ గిఫ్ట్ ఆఫ్ చప్పల్, రైట్ ఏ పాసిబుల్ కన్వర్జేషన్ బిట్వీన్ రవి అండ్ బెగ్గర్. సో ఒక స్టోరీ అయితే ఉంది, ఈ గిఫ్ట్ ఆఫ్ చప్పల్. ఇది ఎవరి మధ్య అంటే రవికి బెగ్గర్కి మధ్య ఒక కన్వర్జేషన్ ఉంటుంది. సో దానికి సంబంధించి మీ కన్వర్జేషన్ ఓన్గా రాస్తే క్రియేటివ్ ఎక్షన్ కింద సో 10 మార్కులు అయితే వస్తాయి. లేదంటే కనుక ఇమాజిన్ యు ఆర్ ద కింగ్, నెరేట్ ద ఇన్సిడెంట్ ఆఫ్ యువర్ మీటింగ్ ద హెర్మిట్ బిగిన్ లైక్ దిస్. సో ఇక్కడ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, దాని అయితే మీరు కంటిన్యూ చేసి చెప్పారు. అంటే మీరు ఏది రాసినా 10 మార్కులు అయితే వస్తాయి. ఏదో ఒకటి రాసి ఉంటుంది, చాయిస్ అనమాట. అండ్ 7th కూడా అంత సేమ్ లైక్ క్రియేటివ్ ఎక్స్ప్రెషన్, అది కూడా చూసుకోండి. 7th AB ఏదో ఒకటి రాయండి. ఇక్కడ కూడా చూడండి, ఇచ్చిన హింట్స్ని బట్టి మీరు మొత్తం స్టోరీ అయితే రాసి ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇక్కడ బిట్ పేపర్ చూడండి, 7th కోసం బిట్ పేపరు. ఈ బిట్ పేపర్లో ఉన్న గ్రామర్ మొత్తం చూసుకోండి. 100% అయితే మీకు S7లో అయితే సేమ్ మ్యాక్సిమం ఇలాంటివి వస్తాయి. సో కాబట్టి మీకు ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. దీంట్లో మీకు సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అండ్ ఇఫ్ క్లాజెస్ అండ్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వొకాబులరీ వర్డ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ డెఫినెట్గా అయితే మీకు ఇవే వస్తాయి ఎగ్జామ్లో మ్యాక్సిమం. సో ఈ ప్రాక్టీస్ పేపర్ అయితే వాడుకోండి. ఇవి చూసుకొని ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. దీనికి సంబంధించిన PDF లింక్ వచ్చేసి మన ఛానల్ అయితే పెడతాను, అక్కడ వెళ్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అలాగే మన ఛానల్లో S7 పేపర్స్ మాత్రం కాకుండా 10th క్లాస్ సంబంధించి, ఇంటర్మీడియట్ సంబంధించి అన్ని మెటీరియల్స్ కూడా రాబోతున్నాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.